హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను ఆలు పూరి చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గోధుమ పిండిని ఒక బేసన్లోకి తీసుకున్నాను. బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న ఆలుని తీసుకుంటున్నాను గోధుమ పిండిలోకి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఆలు మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి. వాటర్ వేసి పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిని కలుపుకున్నాక పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పిండి సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి పిండిని. పిండి అయితే మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండిని. అన్నీ ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి. పిండిని చిన్న చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని పూరీలు ప్రెస్ చేసుకోవాలండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు పూరీలు ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెస్ చేసుకున్న పూరీలు కాల్చుకోవాలండి.
ఇదే విధంగా అన్ని పూరీలను కాల్చుకోవాలి. పూరీలు ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి. పూరీ కాంబినేషన్ కోసం నేను బేసన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటుపటలు ఆడాక ఎండుమిర్చి వేసుకోవాలి 2. కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటున్నానండి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఉడికిపోయాయండి. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి శనగపిండిని. వాటర్ వేసుకొని కలుపుకున్న శనగపిండిని కర్రీలో వేసుకోవాలి. సరిపడినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి. బేసన్ అయితే మంచిగా ఉడుకుతుంది. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆలుతో చేసుకున్న పూరి బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాగుంది మమ్మీ, సూపర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.